రే పార్దా ఏమైందిరా? భయంగుందిరా వీరా. భయం దేనికిరా? పాపకి సీరియస్గా ఉందంటరా. రేపే ఆపరేషన్ చేయాలంటున్నారా. మరి ఇక్కడ కూర్చొని తాగుతున్నావేంట్రా? హాస్పిటల్కి వెళ్దాం పదా. నా వల్ల కాదు వీరా. పాప కళ్ళల్లోకి చూడలేండ్రా. కాపాడుకోలేను నాన్న. పక్కనుంటే ఎంత, లేకపోతే ఎంతరా. పాపకేం కాదురా. దానికన్నా ముందు నేను చచ్చిపోతే బాగుండు కదరా. రే అయ్యా నా కూతురు బ్రతకడం లేదే. రే పార్దా అయ్యా రే లేవరా. రే ఇంకా నాకు కొట్టుకుంటుంది. రే ఏడవకురా. దానికన్నా ముందు నేను చచ్చిపోతే బాగుండు కదరా. రే వీరాల పాప బ్రతకదా. ఏం కాదురా. వల్ల కావట్లేదురా. అమ్మో. ఇదిగోరా చెక్ బుక్, డాక్యుమెంట్స్ కూడా రెడీ. మొత్తానికి కారు అని చెప్పి నీకు నచ్చిన కారు నీ పేరు మీద తీసుకోబోతున్నావు మావా. సాధించావురా. అవునరా. ఏంట్రా అంత డల్గా చెప్తున్నావు? ఏంటోరా, ఆ యశోద అనే పాపను చూసినప్పటి నుండి రేపు కారు కొంటున్నామనే హ్యాపీనెస్ రావడం లేదు. రేయ్, పక్కనోళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్పి నువ్వే ఇలా ఆలోచిస్తే ఎలా? అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయలేము కదరా. కదా, అంతేలే. నేను అనవసరంగా ఆలోచిస్తున్నా. రేపు నేను కారు కొంటున్నా. అదిరా సూపర్ మావా. అరే, ఈ డాక్యుమెంట్ అంతా కరెక్ట్గానే ఉంది కదా? అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అరే, ఆ పాప ఆపరేషన్కి మనీ అరేంజ్ అయిందంటావా? రేయ్, ఎందుకురా మళ్ళీ అదే ఆలోచిస్తావు? లేదులే. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అందరికీ మనం ఎక్కడ హెల్ప్ చేయగలుగుతాం చెప్పు? చేయలేం. కరెక్టే. రేయ్, హ్యాపీగా ఉండరా. లెట్స్ సెలబ్రేట్ ద మూమెంట్. ఆ పాప గురించి ఆలోచించొద్దు. నా హ్యాపీనెస్తో పోలుస్తావేంట్రా? ఆ పాపకి నాకేం సంబంధం? సరే బాయ్, రేపు కలుద్దాం. నాకేం సంబంధం? 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు, లేదా బ్రతకదన్నారు. నీ పేరేంటి? యశోద. నా పేరేంటో తెలుసా? గోపాల్. అంటే నువ్వు మా అమ్మ. నాకు బాగైపోయాక మీరు నాతో కలిసి రీల్స్ చేయాలి, సరేనా? పాప ఆపరేషన్కి డబ్బులున్నాయా? కార్ ఇదొక్కటే ఆలోచించు. నో సెంటిమెంట్స్. చూసింది చూసినట్టు వదిలేరా.